భరోసా న్యూస్ ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ రోజు ముఖ్యాంశాలు. మినిస్టర్ క్వార్టర్స్ లో స్పీకర్ కు మరియు మంత్రులకు రాఖీ కట్టిన మంత్రి సీతక్క. తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్టాండ్లలో రాఖీ పండుగ రద్దీ. ఢిల్లీలో భారీ వర్షాలు, 100కు పైగా విమాన సర్వీసులు ఆలస్యం. యాదాద్రి జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన కారు. కేటీఆర్ కు రాఖీ కట్టిన లగర్చెల్ల మహిళలు. ఇక వివరాలకు వెళ్తే, ఎమిగనూరు పట్టణంలోని కూర్ని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా, ఎమిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి తదితరులు. అందరి జీవితాల్లో ప్రకాశవంతమైన సంక్షేమం అభివృద్ధి ప్రత్యేక చిహ్నం ప్రత్యేకమైనటువంటి విశిష్ట కళా ప్రదర్శన చేనేత వస్త్రం ఎందుకు సాక్షాత్కారంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యుల అభిమానుల యొక్క అభిమానాన్ని గజమాల రూపంలో వారు తీసుకొచ్చారు. సుదీర్ఘంగా వివరించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయన్నది. సో ముఖ్యంగా ఇందులో వ్యక్తిగతంగా అంటే ఒక చేనేత కుటుంబానికి వాళ్ళని పైకి తీసుకురావడానికి పింఛన్ కానీ, ఉచిత విద్యుత్ కానీ ఇలాంటి వాటి వల్ల వాళ్ళు వ్యక్తిగతంగా లాభపడతారు. అలాగే ఒక చేనేత సమాజంగా అందరూ సమూహంగా మీరందరూ కూడా అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా టెక్స్టైల్ పార్క్ కానివ్వండి, విమర్శాల కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ప్రాంతం యొక్క స్థితిగతుల్ని మారుస్తాయి. సో నా తరఫున మీ అందరికీ వివరించుకునేది ఏంటంటే, మీరందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని, నేను ఎమిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆఫీసర్గా కూడా చేస్తున్నాను. సో కొన్నిసార్లు చేనేత సంఘాలతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, చేనేత కుటుంబాల్లో కూడా వాళ్ళ వారసుల్ని చేనేత పంపించడానికి అంత సుఖంగా ఉండట్లేదు. వాళ్ళు ఇక్కడే పట్టణంలో రోజువారీ ట్రెడిషన్, ఒక వృత్తి, ఒక ప్రొఫెషన్, ఒక ప్యాషన్ ఇవన్నీ ఉంటే తప్ప ఇన్ని తరాలుగా చేనేత ఇష్టపడుతూ
పోటీని తట్టుకొని బయట వస్తూ ప్రవహిస్తూ ఉంది తదనంగా డెఫినెట్గా ఇదంతా కూడా మీ అందరి కృషి తప్పకుండా చెప్పాలి. ఒక చిన్న ఒక చీరని నేయాలి అంటే పోగు మీరు దాదాపు తీసి పోతున్నామని శుభవార్తలు ఈరోజు తెలియజేస్తున్నాం. మళ్ళీ ఆ రోజు శ్రమప్పగా ఏదైతే ఆలోచించారు అటువంటి సొసైటీలు మన ఎమ్మెల్యేలో టెక్స్టైల్ పార్క్ లో కొత్తగా వస్తే ఇక్కడ తాత్కాలిక 50,000 నీకు 1,00,000 గవర్నమెంట్ నుంచి మళ్ళీ ప్రభుత్వం మా భూములు గుంజుకొని మా భర్తను జైలుకు పంపి అన్ని వైపుల దాడులు చేస్తుంటే కేటీఆర్ అన్నలెక్క నిలబడ్డాడు. నిండు గర్భిణిగా ఉన్న నా యొక్క క్షేమాలను చూసుకున్నాడు. నా బిడ్డకు మేనమామ లెక్క భూమి నాయక్ అని పేరు పెట్టిండు. కేటీఆర్ నాకు దేవుడిచ్చిన వరం అన్న అని తెలిపిన లగర్చెల ఆడబిడ్డ జ్యోతి. రాష్ట్రంలో ఆపదలో ఉన్న ఆడబిడ్డలు అందరికీ కేటీఆర్ ఒక అన్నగా నిలబడుతున్నాడని తెలిపిన గిరిజన సోదరిమణులు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కొడంగల్ నుండి వచ్చిన గిరిజన సోదరిమణులు రాఖీ కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రభుత్వం తమ జీవితాలను జీవనాధారమైన వ్యవసాయ భూములను లాక్కున్నప్పుడు తమకు ఒక అన్నలా అండగా నిలిచిన ఈ కేటీఆర్కు రాఖీ కట్టమని వారు తెలిపారు. చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల వలిగొండ రోడ్లో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి తెగిన చెరువు. దీంతో ఈదుల వాగు పొంగి ప్రవహించడంతో కొట్టుకుపోయిన కారు సురక్షితంగా బయటపడ్డ 4 ప్రయాణికులు. ఒక తాడు సాయంతో వారిని కాపాడిన స్థానికులు. అటుకి ఆడ పట్టుకోకుంటే సగం అవ్వు ఎటు కాకుండా మధ్యలో వచ్చింది. అది కంప చెట్టు వల్లనే బతికినాం అందరం. ఆ కంప చెట్టే ఆడ చాలా అవుతుంది బావా. గిట్టు వచ్చి గిట్టు ఉరికినావు. ఆ సైదులు బాబా అటుకెళ్ళి అటు ఉరికిండు. సైదులు బాబా అటు ఉరికి ఆడ పట్టుకోకుంటే సగం అవ్వు ఎటు కాకుండా మధ్యలో వచ్చింది. అది కంప చెట్టు వల్లనే బతికినాం అందరం. ఆ కంప చెట్టే ప్రకాశం జిల్లా చాకిచెర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. అందిన సమాచారం మేరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేష్ నిపాడు గ్రామానికి చెందిన వారిగా అందిన సమాచారం. తిరుమల తిరుపతి వెళ్తుండగా స్వామివారి దర్శనం ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసీకి 5 ప్రశ్నలు సంధించారు. ప్రతిపక్షాలకు డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు? ఓటర్ల జాబితాను ఎందుకు తారుమారు చేశారు? ఈసీఐ ఇప్పుడు బీజేపీ ఏజెంట్గా మారిందా? స్పష్టంగా చెప్పండి. సీసీటీవీ ఫుటేజ్లు ఎవరు చెప్తే నాశనం అవుతున్నాయి? ప్రతిపక్ష నాయకులను ఎందుకు బెదిరిస్తున్నారు? దేశానికి ఈసీ సమాధానం చెప్పి తీరాలి. భారతదేశ ప్రజాస్వామ్యం అమూల్యమైందని తెలిపారు. Answer these 5 questions. Number 1, why are you not giving voter lists in digital machine readable format to the people of India? Number 2, why are you destroying video evidence? Number 3, why is ECI committing massive fraud in the voter lists?
Number 4, why is ECI threatening opposition instead of answering our questions? And finally, why is ECI behaving like an agent of the BJP? चुनाव आयोग हिसाब दो, बीजेपी और चुनाव आयोग जवाब दो, बीजेपी और चुनाव आयोग हिसाब दो, प्रजातंत्र जिंदाबाद, संविधान बचाओ, संविधान बचाओ, संविधान बचाओ। బెజవాడ రైల్వే స్టేషన్లో అదృశ్యమైన 3 ఏళ్ల బాలిక కేసు మిస్టరీ వీడింది. చిన్నారి శ్రావణి తండ్రి 5,000 రూపాయలకు విక్రయించాడని పోలీసులు గుర్తించారు. శ్రావణిని తీసుకువెళ్తున్న 2 నిందితులను బెజవాడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను విక్రయించిన 6 గంటల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన మస్తాన్ తన 3 ఏళ్ల కూతురును గురువారం విజయవాడకు తీసుకువచ్చారు. గురువారం అర్ధరాత్రి కుమారి శ్రావణి బొల్ల శ్రీనివాస్ చిన్నారి అనే మహిళలకు 5,000 రూపాయలకు విక్రయించాడు. తనపై ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు అతనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మస్తాన్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. బాలికను విక్రయించినట్లు విచారణలో తెలిపారు. పోలీసులు సీసీ కెమెరాల విజువల్స్ ద్వారా బస్సులో నిందితులు రాజమండ్రి వెళ్తున్నారని గుర్తించారు. బస్సు డ్రైవర్కు ఫోన్ చేసి నిందితుల గురించి సమాచారం ఇచ్చారు. సో ఎందుకు కంప్లైంట్ చేశాడంటే మాకు లేకుండా తిరిగి వెళ్తే ఇంట్లో భార్య అడుగుతుంది, అక్కడ గ్రామస్తులు అడుగుతారు, నన్ను ఏదో చేస్తారనే భయంతో ఒక ప్లాన్ ప్రకారం నా బాబుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చి మాకు చెప్పడం జరిగింది. అతను చెప్పే ఉద్దేశం మాకు అనుమానాస్పదంగా ఉండటం వల్ల మేము 2 యాంగిల్స్ లో కూడా మేము చేయడం జరిగింది. డిసెంబర్లోపు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తారు. రేవంత్ రెడ్డి, నువ్వు ఒక బచ్చగాన్వి, మోడీని దింపడం నీ తరం కాదు, నీ అవినీతి చిట్ట అంతా మా అధిష్టానానికి చేరిందని, నీ పదవి పోతుందని మీ సొంత ఎమ్మెల్యేలే చెప్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ రోజు మీ ఎమ్మెల్యేలే చర్చించుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రిని హైకమాండ్ విస్మరిస్తుందని, ముఖ్యమంత్రిని హైకమాండ్ పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రిని ఖచ్చితంగా త్వరలో మారుస్తారని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్న మాట వాస్తవం కాదా? ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని దించుతా అంటున్నావు. అయ్యా రేవంత్ రెడ్డి, మీ నాయకుడు సోనియా గాంధీ వల్ల కాలేదు, రాహుల్ గాంధీ వల్ల కాలేదు, నీ వల్ల ఏమైతుంది? ఒక బచ్చా నాయకుడు నువ్వు ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ భజన చేసినా ఖచ్చితంగా నిన్ను గతంలో చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. డిసెంబర్ లోపల ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ పదవి గండం ఉన్నదని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబర్ లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఖాయం. కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి. నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నీవు చేసే అవినీతి అంతా కూడా మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది. నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అర్థమైపోయింది. నువ్వు ఎన్ని రకాలుగా డ్రామాలు చేసినా నిన్ను గద్దె దించడం ఖాయం. కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా మీ హైకమాండ్కి చేరినాయి. గుంటూరు జిల్లా జైలు నుండి విడుదలైన వైసీపీ మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ తప్పకోండి 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 మీడియా పాయింట్ ఉంది. కెమెరా తక్కువ రండి రండి ఆగండి. కేంద్ర కేబినెట్ శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. 4,200 కోట్లతో మెరిట్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. पीएम उज्ज्वला योजना दुनिया में
आज सब जगह रिकॉग्नाइज्ड है इंक्लूसिव ग्रोथ का एक बहुत बड़ा एग्जाम्पल, और इंक्लूसिव ग्रोथ का भी एक ऐसे लेवल का, ऐसे स्कोप का, ऐसे स्केल का ये प्रोग्राम है जो प्रोग्राम आज दुनिया भर में पहचाना जा रहा है। किस तरह से लोगों के जीवन में एक स्थायी परिवर्तन, और स्थायी परिवर्तन भी बहुत बड़े पैमाने पर हो, वो उज्ज्वला का एक बहुत बड़ा एग्जाम्पल है। जब 2016 में माननीय प्रधानमंत्री जी ने उज्ज्वला योजना लॉन्च की थी, तब भावना इसमें अंत्योदय की भावना थी, जो गरीब से गरीब व्यक्ति उनके जीवन में बड़ा परिवर्तन आए, और बहनों माओं के जीवन में एक ग्रामीण क्षेत्रों में बहुत बड़ा परिवर्तन आए। 10 करोड़ 33 लाख 10 करोड़ 10 करोड़ 33 लाख बेनिफिशियरीज, यानी 10 करोड़ 33 लाख घरों में उज्ज्वला के कारण परिवर्तन आया। करीब 2200 रुपए की टोटल सपोर्ट मिलता है इस स्कीम में। तो आज कैबिनेट में फैसला लिया गया 12,060 करोड़ रुपए का सपोर्ट पीएम उज्ज्वला बेनिफिशियरीज के लिए 2025-26 फाइनेंशियल ईयर में दिया जाएगा। अब तक अगर हम देखें टोटल उज्ज्वला योजना में 52,000 करोड़ रुपए का बेनिफिट देश में लाखों करोड़ों परिवारों को मिल चुका है इसका। तो इस आज के फैसले से करीब 10 करोड़ 33 लाख घरों में एक नई एक लाभ मिलेगा, एक बेनिफिट मिलेगा, जिससे पीएम उज्ज्वला को आगे बढ़ाने में मदद। ఏలూరు జిల్లా జి కొత్తపల్లి నిరుపేద కుటుంబాలకు అందవలసిన రేషన్ బియ్యం అక్రమదారులు దర్జాగా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామాల్లో ఒక ఇంట్లో సుమారు 3 టన్నుల 750 కేజీల పీడీఎస్ రైస్ ఉన్నట్లు సమాచారం అందుకున్న ద్వారకా తిరుమల రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిరుపేద కుటుంబాలకు అందవలసిన రేషన్ బియ్యం అక్రమదారులు దర్జాగా జి కొత్తపల్లిలో ఒక ఇంట్లో సుమారు 5 టన్నుల పీడీఎస్ రైసు మాటూరు దుర్గారావు నిల్వ చేసి రైస్గా గుర్తించి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ మాఫియాలు గ్రామీణ ప్రాంతాలలో లబ్ధిదారుల నుంచి 10 నుంచి 12కు కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని సమీపంలోని సీక్రెట్ ప్రాంతాల్లో ఖాళీగా ఉంటున్న నివాసాలకు అద్దెకు తీసుకొని నిల్వ చేసి రాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్నారు. చుట్టుపక్కల వారు సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వడంతో ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామానికి చేరుకొని నిల్వ చేసిన రైస్ను స్వాధీనం చేసుకున్నారు. 5, 6, 7, 8, 9, 10 వచ్చింది కదా, అదొక సైట్ తప్పిపోయినా 11 పోయింది చూడండి. 125 బస్తాలు అయ్యి 25 సార్ సింగరేణి ఆర్జీ1 ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆర్జీ1 బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్జీ1 జనరల్ మేనేజర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మరియు సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రామగుండం రీజియన్ అధ్యక్షుడు మడ్డి ఎల్లగౌడ్ పేర్కొన్నారు. ఒకసారి చూసి ఒకసారి నిర్ణయం చేసి ఫెడరేట్ సార్తో మాట్లాడేసి నేను చర్యలు తీసుకుంటాను. చిన్నప్పుడు 3 పోస్టులతో మేము 59 మంది మీరు చేసిన విధంగానే కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే సమస్యలు చెప్పినారో వాటిని మేము ఒకసారి పరిశీలించి చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా ఒకసారి చూసి ఒకసారి నిర్ణయం చేసి ఫెడరేట్ సార్తో మాట్లాడేసి నేను చర్యలు తీసుకుంటాను. చిన్నప్పుడు 3 పోస్టులతో మేము 59 మంది. పూర్వం అమ్మవారు చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీకి వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే అంతా శుభం కలుగుతుందని చెప్పిందని అప్పటి నుండి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారని ఈ రాజరాజేశ్వరి దేవి అర్చకులు లక్ష్మణ్ శర్మ అన్నారు. వరంగల్ నగరంలోని ఎంజిఎం జంక్షన్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు. 45 సంవత్సరాల నుండి శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని దేవత
పోయిలకు ఇట్లా పోయిట్లా ఇట్లా ఇట్లా పోయి ఒక్క పోయి ఇట్లా ఆడవాళ్ళకే మనం వస్త్రం కట్టాలి. నా ఊర్లో ఒంటి మీద రాబోతే అంటే అయిందా అమ్మ? ఇప్పుడు 2 మాటలు చెప్తూ పెట్టారు. అక్కలో వీడు కలిసం కనబడ్డది అమ్మవారు ఓ రాయి ఒక బంగారు కాదు కానీ లేదా వెళ్ళి ఉన్న ఆభరణం కానీ తీసివేయడం అలవాటు. ఆ అలవాటు మంచిదే కానీ చూడకుండా పెట్టారు. పూజ సంగతి దేవుడు ఇంటి పోతే ఇంటి ఆయన కొడతాడు, పక్కన కూడా కొట్టించిన అమ్మా. తర్వాత పోయినాక వస్తువు దొరుకుతుంది అన్నమాట. కళ్ళ దొరికలేకపోతే అక్కర్లేదు. ఎందుకంటే దూదితో ఎందుకు పూజ చేస్తామంటే దూదితోనే బట్ట కడతాం. దూది ఎందుకంటే దూది పింజ లాంటి బతుకు మనది. గాలతో కొట్టుకుపోతాం. కానీ ఇట్లా ఏమేస్తున్నారంటే ఏమేమి వేస్తున్నారంటే చూడండి. కేయూరా ఆడవాళ్ళు ఆ యజ్ఞంలో ఉన్నప్పుడు భార్య పుడికినట్లే భర్త సంప్రదిస్తాడు. ఏమో రాదు మొత్తాన్ని ఇంగ్లీష్ సారీ చెప్తాడు. ఇంకో సారీ పంపిస్తాడు. అదొకటి సారీ ఒక సారీ అన్నట్టు. అదేవిధంగా ఒక పట్టు చీర కొనియగానే అయినా అయితే అమ్మ ఇప్పుడు వేసింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఒక చెప్పండి. కర్పూర నిరాన్వితం గంధం మఖ్యం అక్షదాన్. గట్టిగా అన్నట్టు అక్షదాన్ అంటే గట్టి. ఏదైనా ఉపకారం లేదు. నువ్వు అంటే ఏంటి? నువ్వు అంటే గ్రహం అనుగ్రహం. నువ్వు కొట్టేసి ఏమవుతుంది? ఆగ్రహం. హోమాలు చేయాలంటే నువ్వులతో చేస్తాం. నువ్వు అనే పదం నువ్వు అంటే ప్రేమ నువ్వు అంటావు. శ్రీరన్న గురువు తెలియదన్నట్టు దమనాలి ద్రావిడలు అన్నట్టు ఇవన్నీ దయచేసి మీరు అత్యంతలు ఎప్పుడు ఇంట్లో చరిత్ర గృహ హత్య సహిత గంధం సమర్పయామి. అమ్మవారి మీద పెట్టండి. అమ్మవారి మీద గౌరవం. రాజరాజేశ్వరి దేవి దేవాలయంలో గత 45 సంవత్సరాల నుండి సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించడం జరుగుతుంది. ఈ వ్రతాలు అమ్మవారు శ్రావణ మాస పౌర్ణమి ముందుగా వచ్చేది. పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవలనని చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీకి అమ్మవారి కళ్ళలో కనబడి చెప్పింది. అప్పటి నుండి ఒక వ్రతాలు చేయడం జరుగుతుంది. శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే శ్రవణ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమితో ఈ యొక్క పూజ చేయడం అనేది మనకు పూర్వజన్మ సుకృతం. ఎక్కడ ఆడవారిని పూజిస్తారో అక్కడ ఆ యొక్క పఠనం చాలా కష్టంగా ఉంటుందట. అట్లా అంటే ఆడవాళ్ళే పూజ చేస్తుంటే ఈ యొక్క ప్రపంచం కూడా సస్యశ్యామలంగా ఉండి మనందరూ కూడా అమ్మవారి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని కోరుతూ జయ బలో రాజరాజేశ్వరి మాతాకి జై. తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లు ఎంజీబీఎస్, జేబీఎస్లో బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. రాఖీ పండుగ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడుపుతుంది. ఈ నెల 11 వరకు స్పెషల్ బస్సులు 50% ఛార్జీలు పెంచినట్లు టీజీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. విజయవాడలోనూ ప్రయాణికుల రద్దీ కనిపిస్తుంది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.